హలో అండి, అందరికీ హాయ్. ఈరోజైతే ప్రోటీన్ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో రెడ్ పప్పు కప్పు వేసుకున్నాను, పెసరపప్పు కూడా కప్పు వేసుకున్నాను. సోయా బీన్స్ అంటారు కదండి, అవి కూడా కప్పు వేసుకున్నాను. ఇంకా కందిపప్పు కూడా కప్పు వేసుకున్నాను. శనగలు కొంచెం తక్కువ వేసానండి, వాటితో వేస్తే ఇంక ఇవైపోతున్నాను అన్నట్టు. ఇంకా ఒక కప్పు నిండా బియ్యం అయితే వేసేసాను. ఇవన్నీ వేసి నైట్కి అయితే నానబెట్టానండి. ఫస్ట్ వాటర్ పోసి నీట్గా అయితే కడుక్కున్నాను మొత్తం. తర్వాత మళ్ళీ సెకండ్ టైం వాటర్ పోసి మూత పెట్టేశాను. సో నైట్కి నానబెట్టేశాను. ఇంకా మార్నింగ్ ఓపెన్ చేసేసరికి ఇంకా మొత్తం మంచిగా నానిపోయాయండి. ఇంకా మిక్సీ తీసుకొని మిక్సీలోనికి మొత్తం వేసేసాను. సరిపడినంత సాల్ట్ కూడా వేసేసాను. సో మొత్తం మిక్సీ పట్టుకుంటే మనకి దోశ పిండి అయితే రెడీ అయిపోతుంది. సో టేస్ట్ అయితే మొత్తం పప్పు మిక్స్ కాబట్టి దోశ అంత టేస్ట్గా అయితే ఉండదు, కానీ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకి వీకెండ్లో ఒక 2 టైమ్స్ ఇలా చేసి పెట్టామంటే వాళ్ళకి ప్రోటీన్ లోపం లేకుండా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. మనం తిన్నా కూడా వీకెండ్లో 2 టైమ్స్ తిన్నామనుకోండి, హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. సో నేనైతే పిల్లలకి వీకెండ్కి ఒక 3 టైమ్స్ ఈ ప్రోటీన్ దోశనే వేస్తాను. సో ఒకసారి మీతోనే షేర్ చేద్దామన్నట్టు ఇంకా వీడియో అయితే తీసి పెడుతున్నాను. సో ఇవి ఆల్ పప్పులు వేసాం కాబట్టి అంత టేస్ట్గా అనిపించదు దోశ. సో దాన్ని కవర్ చేయడానికి పల్లీల పొడి అయితే ప్రిపేర్ చేస్తాను. పల్లీల పొడి ఫుల్గా వేసుకొని, కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కదా, అందులోనికి సరిపడినంత నెయ్యి కొంచెం బాగానే వేసానండి, టేస్ట్ వస్తుంది. ఆ టేస్ట్ని ఇక్కడ రీప్లేస్ చేయడానికి అనేసి ఇంకా పల్లీల పొడి వేసి నెయ్యి వేస్తాను. సో దోశ ఇంకా పల్లీల పొడి నెయ్యితోనైతే టేస్ట్ చాలా బాగుంటుంది. సో హెల్త్కి అయితే చాలా మంచిది. ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలకైతే వీకెండ్లో 2 టైమ్స్ ఇవ్వండి. వాళ్ళు ఎక్కువగా కూరగాయలు తినరు, ఏం తినరు. నార్మల్గా ఇలాంటివి వేసి పెట్టామంటే ఇంకా సెట్ అయిపోతారు.